నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో డి అనే లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు ఉగాది నుంచి లెటర్ డి వాళ్ళకి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఉగాది నుంచి లెటర్ డి వాళ్ళకి లైఫ్ ఎలా ఉండబోతుంది. సో డికి సంఖ్యాబలం చాల్డిన్ సిస్టంలో మరియు పైథాగరస్ సిస్టంలో సంఖ్యాబలం వచ్చి 4 అనేది రాహుని రిప్రజెంట్ చేస్తుంది. రాహు ప్రభావం వల్ల వీళ్ళకి తెలివి, నిజాయితీ, కష్టపడే గుణం చాలా ఎక్కువగా ఉంటాయి. సో లెటర్ డి గురించి నేను స్పెషల్గా ఇంగ్లీష్లో నోట్ చేసుకొని వచ్చాను. మీ అందరికి అర్థమయ్యేలాగా లెటర్ డి గురించి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెటర్ డి. ఇండివిజువల్స్ అసోసియేటెడ్ విత్ లెటర్ డి ఆర్ డిటర్మిన్డ్. సో ఫోకస్డ్గా ఉంటారు, డిటర్మిన్డ్గా ఉంటారు, డిసిప్లైన్డ్. సో చాలా డిసిప్లైన్, టైంకి వాల్యూ ఇస్తారు, ప్రాక్టికల్ అండ్ ఫోకస్డ్. దే ఆర్ యూజువల్లీ అంబిషియస్, హార్డ్ వర్కింగ్ అండ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ వీళ్ళకి పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్స్ చెప్తాను. స్టబర్నెస్, రిజిడిటీ, టెండెన్సీ టు బీ ఓవర్లీ క్రిటికల్ ఆర్ కన్జర్వేటివ్. ఇదొక్కటే డిఫెక్ట్స్ వీళ్ళకి. సో లెటర్ డికి సంఖ్యాబలం 4, తెలివి, నిజాయితీ, కష్టపడే గుణాలు వీళ్ళ ఆస్తి. సో లెటర్ డి వాళ్ళు ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణిస్తారు. సో ఇనిషియల్గా కొంచెం స్లోగా ఉంటారు. ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ సబ్జెక్ట్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తారు. సో యూజువల్ అనిపిస్తున్నారు, ఏ అబ్బాయి వెనకబడతాడేమో మార్కుల్లో అని. బట్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ అందరిని దాటుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు అండ్ కెరియర్లో కూడా చాలా బాగా రాణిస్తారు. సో లెటర్ డి వాళ్ళకి ప్రొఫెషన్స్ ఏదైతే బాగుంటాయో చెప్తాను. సో వీళ్ళు ఎక్కువ ఇంజనీరింగ్, ఫైనాన్స్ అండ్ లాలో చాలా బాగా రాణిస్తారు. సో వీళ్ళు ఇనిషియల్గా 26 ఇయర్స్ కన్నా ముందు లవ్లో పడితే, అంటే 23కో 24కో, ఇవి 70 to 75% లవ్ ఫెయిల్యూర్స్కి దారితీస్తాయి. వీళ్ళు ఇష్టపడిన వ్యక్తుల కోసం వీళ్ళు కోటీశ్వర్లైనప్పటికీ, అమ్మాయినా అబ్బాయినా, వాళ్ళు ఇష్టపడిన వ్యక్తి కోసం అంతా వదులుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధపడతారు. సో యూజువల్గా లవ్ ఫెయిల్యూర్స్ వల్ల లెటర్ డి వాళ్ళు ఎక్కువ మంది దే విల్ బి గోయింగ్ ఇన్ టు ఏ కైండ్ ఆఫ్ డిప్రెషన్. ఈ బాధ అంతా కూడా తాత్కాలికమే. సో వన్స్ దే ఆర్ మ్యారీడ్, పేరెంట్స్ బలవంతం పెట్టి అబ్బాయి మంచోడు అని చేసినప్పుడు, సో ఈ ప్రేమ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని అంతా కూడా మ్యారేజ్ లైఫ్లో భార్య కానీ భర్త కానీ, అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి, సో మంచి ప్రేమతో ఇవన్నీ మరిపించి, సో చాలా బాగున్నాను, నా మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంది, నాకు ఎలాంటి లోటు లేదు, గతంలో పడిన బాధలన్నింటినీ కూడా, సో లవ్ లైఫ్లో లెటర్ డి వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఉంటే మ్యారేజ్ లైఫ్లో ఆనందం అండ్ కంప్లీట్ సక్సెస్ ఉంటుంది. సో వీళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ, బిజినెస్లో కానీ, ఫైనాన్స్లో కానీ, లా సెక్షన్లో కానీ బాగా రాణిస్తారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. సో వీళ్ళకు ఉన్న ఆస్తి చెప్పాలంటే చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారు, డబ్బుల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు, పొదుపుగా వాడుకుంటారు, ఫ్యూచర్ కోసం దాచుకుంటారు. సో వీళ్ళ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఫుల్ ఆఫ్ పర్ఫెక్ట్ ప్లానింగ్. సో వీళ్ళు ఎక్కడ కూడా డబ్బులకి ఇబ్బంది పడేది, గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికీ, ఒక స్టేజ్లో డౌన్ అవ్వచ్చు. బట్ డి వాళ్ళు జాగ్రత్తగా డబ్బులు పొదుపు చేసుకోవడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా డబ్బులకి ఇబ్బంది పడే పరిస్థితి రాదు. సో డీకి లక్కీ నంబర్ 4 ఫర్ రాహు. అండ్ ఈ డీకి బ్లూ కలర్, బ్రౌన్ కలర్, యాష్ గ్రే కలర్ లక్కీ కలర్స్. సో లక్కీ స్టోన్ వచ్చి గోమేధికం. మోర్ దెన్ 4 క్యారెట్స్, 2 క్యారెట్లు 3 క్యారెట్ల వల్ల పెద్ద ప్రయోజనం లేదు, 4 క్యారెట్లు ఎక్కువ ఉండాలి. సో వేసుకుంటే మధ్యవేళకి, కుడి చేతికి. బట్ ఈ నాన్ వెజిటేరియన్ తినేదే వాళ్ళకి ఆల్మోస్ట్ హైదరాబాద్లో వాళ్ళంతా వీక్లీ థ్రైస్
3 సార్లు 4 సార్లు బిర్యానీలు తినే కామన్గా చూస్తున్నా కాబట్టి ఈ రింగ్ ధరించి తినడం వల్ల ఆ స్టోన్స్ వీక్ అయిపోతాయి. మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఆ పవర్ అనేది తగ్గదు. మినిమం ఒక 3 క్యారెట్స్ 4 క్యారెట్స్ స్టోన్ వేసుకుంటే 10 to 12 years పనిచేస్తుంది. 5 క్యారెట్స్ వేసుకుంటే 20 years పనిచేస్తుంది. సో 20 years ఈ గోమేధికం వల్ల జాతకంలో వచ్చే గండాల్ని తప్పించే శక్తి గోమేధికం ఉంటుంది. సో ఈ స్టోన్ వేసుకోవడం వల్ల గండాలు తప్పించుకుంటాం, ఆరోగ్యంగా ఉంటాము, ఆర్థికంగా చాలా బలంగా ఉంటాం. సో గోమేధికం చాలా చాలా మస్ట్. నా చేతికి నేను గోమేధికం ఎప్పుడు తీను. ఇది 5.5 క్యారెట్స్ గోమేధికం, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్. సో ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఈ లెటర్ డి వాళ్ళకి ఈ గోమేధికం అమృతంతో సమానం. సో లెటర్ డి వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా గౌరవిస్తూ చాలా బాగా చూసుకుంటారు. పర్టికులర్గా ఉగాది నుంచి లెటర్ డి వాళ్ళకి, డి అంటే 4, ఏప్రిల్ ఉన్న 4th మంతే. సో ఉగాది కూడా మనం ఏప్రిల్లోనే చేసుకుంటున్నాం, హ్యాపీగా జరుపుకున్నాము. సో ఈ ఏప్రిల్ 4th నుంచి ఈ లెటర్ డి వాళ్ళకి చాలా బాగా ఉండబోతుంది. అండ్ ఈవెన్ ఎవ్రీ మంత్ అంటే ఈ యూజువల్గా లెటర్ డికి ఏ నెంబర్తో కానీ ఏ నెలలతో కానీ శత్రుత్వం లేదు. సో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అన్ని నెలల్లో కూడా మంచి గ్రోత్. ఈ లెటర్ వల్ల ఎవరితో కొట్లాట్లు ఉండవు. పడని లెటర్ లేదు, పడని నంబర్ లేదు. కాకపోతే లెటర్ డి వాళ్ళు మళ్ళీ 4, 13, 22, 31 తేదీలో మ్యారేజ్ చేసుకుంటా, లేదా 8, 17, 20 చేసుకున్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ డేట్లు తప్పించుకొని మరే మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ఆ డేట్లు ప్రిఫర్ చేయడం ఉత్తమం. పర్టికులర్గా 5, 14, 23 తేదీల్లో మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ లైఫ్ చాలా ఏళ్ళు చాలా హ్యాపీగా చాలా చాలా అంటే ప్రతిరోజు పండగలాగా వాళ్ళ కాపురం ఉంటుంది. సో ఈ 2024లో లెటర్ డి వాళ్ళకి చాలా బాగుండబోతుంది. నెగిటివ్స్ లేవు. కొంచెం స్టబర్న్గా మొండిగా అనిపిస్తారు, అది కొంచెం తగ్గించుకుంటే మీ లెటర్కి తిరుగులేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2 కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ వచ్చి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని
ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు. 9121685513 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777 అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 years దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి PAARTHA PAARDHA, సారథి SARATHII SARATHY, స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజు 1 time ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 names మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 stones చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 stones చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hoursలో పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో SMSకి నంబర్ 8688157777 868815
7777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు SMS చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.